చెప్పి సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లం సాధుల నేనయరంగుదు, సాధులెరుంగుదురు నాదు చరిత్రము విప్రా. ఈ పద్యం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి జీవితంలో. ఈ జగత్తులో ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వనన్నవాడు, అవతల వాళ్ళ యొక్క దోషమును మన్నించగలిగిన వాడు, ఈ రెండు లక్షణములు ఉన్నవాడు సాధు పురుషుడు. తపస్సు చేత లేకపోతే చదువుకున్న పుస్తకాల చేత కాదు, అటువంటి విశాల హృదయం ఉన్నవాడెవడో వాడు సాధు పురుషుడు. అటువంటి సాధు పురుషుడు ఎక్కడున్నా వాడు నాకు తెలుసు. నేను ఎప్పుడూ వాడి గుండెల్లో ఉంటాను, అందుకని వాడి గుండెలే నా ఇల్లు. వాడు ఎక్కడ ఉన్నా నేను వాడితోనే ఉంటాను, వాడి ఇంట్లో ఉంటాను, వాడి గుండెల్లో ఉంటాను, వాడు నేనుగా ఉంటాను. అందుకని నాకు వాడు, వాడికి నేను ఎప్పుడూ దూరంగా లేం. కానీ ఇందులో మీరు తత్వాన్ని ఒకదాన్ని గ్రహించాలి, లేకపోతే ఆ లీలకు అర్థం ఉండదు. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే కాళీయుడు. మనకి హృదయ క్షేత్రము నుంచి ఈ బాహ్యనేత్రానికి దొరకవు. ఆపరేషన్ చేస్తే కనపడతాయా అంటే కనపడవు. 101 నాడులు బయలుదేరుతాయి యోగశాస్త్రంలో, అవి జ్ఞానభూమికలు అంటారు. అవి మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నారనుకోండి, అందరి యందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రములలోంచే మేధస్సుకి ఆ జ్ఞానము ప్రసరణ జరుగుతుంది. ఇప్పటికీ నాడీమండలము అన్నమాట డాక్టర్లు వాడతారు. కానీ ఈ లోపలికి ఎవరొచ్చి కూర్చున్నారంటే కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. ఈ కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఈయన మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అన్న మాటకి మనకి శబ్దరత్నాకరము అని తెలుగు మాటలకి అర్థం చెప్పగలిగినటువంటి ప్రామాణికమైన గ్రంథం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా అనుమానం వస్తే ఆ పుస్తకం చూస్తాం. సంస్కృతానికైతే అమరకోశం చూస్తాం. శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పయినదో దానికి రమణకమని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకం, అలా ఉండకపోతే అది రమణకం కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండేవాడు మొదట అంటే రమణక ద్వీపంలో ఉండేవాడు. కానీ అక్కడ ఒక నియమం ఉంది. ఏమిటా నియమం? పాములంటే భయం అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా కొంతమంది పట్టుకెళ్ళి, ఒక్కొక్క ఇంటి వాళ్ళు పట్టుకెళ్ళి కాస్త తేనె, ఏదో కాస్త చలివిడి, కాస్త చిమ్మిలి ఇవి పెట్టేవారు. ఆ పాములు వచ్చి అవి తినేసి వెళ్ళిపోయేవి. ఎవ్వరి జోలికి వచ్చేవి కావు. ఒక రోజున కాళీయుడి వంతు వచ్చింది. ఒరే నువ్వు కూడా కాస్త చిమ్మిలి చనివిడి కాస్త తేనె పెట్టరా అన్నారు. ఎవరికి పెట్టాలన్నాడు. ఆ దేవతలు గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలి బలిహారం, పాములకు కాదు, పాములే వాటికి పెడుతున్నాయి కాబట్టి గరుడు వస్తాడు, గరుడికి పెట్టాలరా, గరుత్మంతుడికి పెట్టమన్నారు. ఆయన అన్నాడు, గరుత్మంతుడు ఎవరు? గరుత్మంతుడికి ఎందుకు పెడతాను, నేను పెట్టను, నేను బలవంతుడిని అన్నాడు. అంటే అయితే నీ కర్మ అన్నారు వాళ్ళు. గరుత్మంతుడు నిజంగా వచ్చి ఎవరు పెట్టలేదు నాకు ఇవ్వాలని అడిగాడు. కాళీయుడు పెట్టలేదన్నారు. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. వెళ్ళి 101 పడగలెత్తి ఆయన ఎడమ రెక్క మీద కాటు వేశాడు. వేస్తే ఎక్కడ లేని కోపం వచ్చింది గరుత్మంతుడికి. వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు. కొడితే వాడి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు వరదల కింద కారిపోయింది. కారిపోతే వెనక గరుత్మంతుడు తరుగుతున్నాడని వాడికి ఒక్కడికే తెలుసు రహస్యం. వాడు పారిపోయి సౌభరి తపస్సు చేసినటువంటి కాళింది మడుగులో దూరిపోయాడు. అక్కడికి ఎందుకు దూరిపోయాడు అంటే సౌభరి ఆ సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజుని ఎత్తుకుపోయి తినేశాడు. తపస్సు చేసేటటువంటి మహర్షుల మనస్థితి ఎంత ప్రేమతో ఉంటుందంటే వాళ్ళకి చేపకి కష్టం వచ్చినా బాధే, కుక్కకి కష్టం వచ్చినా బాధే. వాల్మీకి రామాయణం ఇందులోంచి వచ్చిందండి, మీరు విన్నారు కదా. అందుకని ఒక బోయవాడు పక్షిని కొడితే రామాయణం వచ్చింది. మహర్షి యొక్క మనస్సు అలా ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే శపించారు. నిష్కారణంగా సంసారం చేస్తూ సంతోషంగా ఉన్న చేపలలో ఒక చేపని అపహరించి తిన్నావు కాబట్టి గరుత్మంతుడా నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నాడు ఆయన. అందుకని గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు చేరాడు. ఇది కథ. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణ భగవానుడు? నాట్యం చేసి పడగల మీద తన పాదముల ముద్ర ఉంచితే తప్ప మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి.
మనం అందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాం. అంటే ఈశ్వరుడు ముందు రమణకం ఇస్తాడు, అంటే ఈ శరీరాన్ని ఇస్తాడు. స్వామి మళ్ళీ ఒక్క జన్మ ఈ స్వామి, మళ్ళీ ఒక్క శరీరం ఈ స్వామి, ఈ మాట వెళ్ళి బుద్ధిగా ఉంటాను స్వామి అని ఏడిస్తే ఇచ్చాను పో అని మనుష్య శరీరంలోకి ప్రవేశపెట్టి బయటికి తోసేస్తాడు. ఇప్పుడు ఇది రమణక ద్వీపం. దీంతో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో గుళ్ళోకి వెళ్ళచ్చు, చెవులతో భాగవతం వినొచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు, హాయిగా భగవంతుణ్ణి లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. వీడేం చేస్తాడంటే అన్ని సంసారంలో ఉండి సుఖంగా హాయిగా ఉంటూ దేవతలకి తాను పెట్టవలసిన భాగం దేవతలకి పెట్టాలి, పితృదేవతలకి పెట్టవలసిన తద్దినం పితృదేవతలకి పెట్టాలి. వీడు ఏమి మానేస్తాడంటే గరుడు ఎవడరా అంటాడు. గరుడు అంటే వేదం, మీరు విన్నారు కదా, గరుడు వస్తుంటే వేదం వినబడుతుంటుంది. వేదము చెప్పింది ధర్మం ఇలా ప్రవర్తించు, నువ్వు అనుభవించడం కాదు, నువ్వు ఇంట్లో అనుభవిస్తుంటే కనీసంలో కనీసం ఇంత బెల్లపు గడ్డైనా పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి నివేదన చేసి ఇంత ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో అని చెప్పింది. వీడేం చేస్తాడు, గరుడు తద్దినాలేంటి, దేవతలేంటి, అగ్నిహోత్రాలేంటి, యజ్ఞాలేంటి, యాగాలేంటి, రుక్మిణీ కళ్యాణాలేంటి అని వీడు తిరగబడతాడు. తిరగబడితే గరుత్మంతుడి మీద తిరగబడ్డాం, నేను ఇవ్వను బలిహరణం అన్నాడు. గరుత్మంతుడు ఏం చేశాడు, సావబొడిచాడు. దేవతలు ఏం చేస్తారు, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏమవుతుంది, ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడే ఉండి మళ్ళీ దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనమునకు ఇష్టపడరో అలాంటి చోటుకు పోతాడు. అందుకని ఎక్కడికి పోయాడు, కాళింది బొడుక్కి పోయాడు. పోయి అక్కడ దూరాడు. దూరి ఏం చేస్తున్నాడు, లోపల మార్పు రాలేదు, విషం కింద తయారు చేస్తున్నాడు ఆ మడుగుని. ఇప్పుడు ఇక్కడున్న ఈ 101 నాడులు జ్ఞాన ప్రసరణ కేంద్రాలు, వీటి నిండా ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నా అంత వాణ్ణి నేనంటున్నాడు. అంటే విషంతో నిండిపోయే ఇవే 101 పడగలు. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తీయడు ఈశ్వరుడు. ఈ అహంకారం పెరిగి 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 ఎవరి జోలికెట్టాడు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికెడతాడు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా క్షమించడు. అందుకని గోపాల బాలురు ఆవు దూడలు తాగి మరణించాలి, అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. తన భక్తుల జోలికెడితే ఈశ్వరుడు ఒప్పుకోడు. 101 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు. ఎందుకు వదిలేడు, భార్యలు శరణాగతి చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి బుద్ధి సద్బుద్ధి అయింది. ప్రార్థన చేశారు. అప్పుడు ఏం చేశాడు, విషాన్ని వెనక్కి తీసి మళ్ళీ వదిలిపెట్టాడు. ఇప్పుడు కాళీయమర్దనం వింటే మనం ఏం జరగాలి, మనలో 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనందరం హాయిగా కృష్ణ పరమాత్మ యొక్క పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనమేమి అంటే పాము కరవదు, ఆంతర ప్రయోజనమేమి లోపలి పాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీన్ని కాళింది మడుగుగా చెయ్యదు, మళ్ళీ రమణక ద్వీపం చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది, కాళీయమర్దనం వినగానే మళ్ళీ ఈ శరీరం అంతా శుద్ధి అయిపోయింది. కాళీయమర్దనం అనబడేటటువంటి లీలకి అంత గొప్ప పరమ పవిత్రమైనటువంటి స్థితి కలదు అని భగవానుడు ఈ లీలని పూర్తి చేశాడు.